హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకు మంచి యూస్ఫుల్ వీడియో తోటి అయితే మీ ముందుకు వచ్చిన. బేసిక్ గా ఏంటంటే స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, అసలు మొత్తానికి సిస్టమ్ వాడేవాళ్ళు, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఎవరైనా సిస్టమ్ వాడుతున్నట్లయితే వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ అనమాట. ఒక్క స్టోర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్బుక్ ఉందనుకోండి, దాన్ని తీసుకోవాలనుకుంటే 256 GB తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది. అదే మనం 500 GB తీసుకుంటే ఆ జస్ట్ ఆ కొంచెం ఆ స్టోరేజ్ పెరిగినందుకే మనకి 15,000 20,000 కూడా పెరుగుతుంది అనమాట కాస్ట్. సో అట్లని చెప్పేసి చాలా మంది తక్కువ ఆ స్టోరేజ్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకొని ఎక్స్టర్నల్ SSD తీసుకోవడం కానీ లేకపోతే HDD కానీ తీసుకుంటారు. సో అందులో కూడా ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన విధానం ప్రకారం మీరు చేస్తే మాత్రం మీకు చాలా తక్కువ ప్రైస్ లోనే, నాకు జస్ట్ ఇది 1 TB హార్డ్ డిస్క్ అనమాట. ఇది జస్ట్ నాకు ఇది 1000 రూపీస్కే వచ్చింది విత్ కేస్ తోటి. కానీ మీకు అంతకు రాకపోవచ్చు, ఇంకొక 300 ఎక్స్ట్రా చేసుకోండి. టోటల్ గా 1300కి అయితే మీ చేతిలో ఇది 1 TB హార్డ్ డిస్క్ అయితే మీ చేతిలో ఉంటుంది. చాలా స్పీడ్ కూడా ఉంటుంది. మనం జస్ట్ సింపుల్ ట్రిక్ తోటి అసలు ఈ హార్డ్ డిస్క్ అనేది సో హెల్త్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అది కూడా మీకు చెప్తా నేను క్లారిటీ గా ఎలాగా ఏంటని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట. అందరూ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏ విధంగా తక్కువ బడ్జెట్ లో మనం హార్డ్ డిస్క్ అనేది ఏ విధంగా అసెంబుల్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్తా. సో ముందుగా అయితే మనకి ఇందులో కావాల్సింది మెయిన్ గా మనకి సో దీనికి హార్ట్ లాంటి హార్డ్ డిస్క్ అనమాట. ఫ్రెండ్స్, ఈ HDD వచ్చేసి మనకి ల్యాప్టాప్లలో తీసింది. సో నాకు ఏ విధంగా తక్కువ ప్రైస్కి వచ్చిందంటే యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్పదలుచుకున్నది కూడా అదే. సో ముందే చెప్పాల్సింది కానీ సో ఇప్పుడైతే చెప్తున్నా చూడండి. నేనేం చేసినంటే మా లోకల్లో ఇప్పుడు ఎవరైతే ల్యాప్టాప్లు ఇవన్నీ రిపేర్ సెక్షన్ ఇవన్నీ బాగు చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలాంటి నాకు ఒక 500 GB కానీ 1 TB కానీ నాకు HDD ఒకటి కావాలి ల్యాప్టాప్ నుంచి తీసిందని చెప్పేసి నేను వాళ్ళని అడిగిన అనమాట. యాక్చువల్ గా మనకి ఇక్కడ నాకు తెలిసిన బ్రదర్ అయితే ఉన్నాడు. అతని దగ్గర ఏంటంటే ఒక 15-20 ఉన్నాయి ఇలాంటివి. సో 15-20 వాళ్ళ దగ్గర ఎందుకుంటే అంటే వాళ్ళ దగ్గరికి పాత ల్యాప్టాప్లు వస్తాయి కదా. సో వాటి ఏంటంటే కొన్ని రిపేర్ అసలు కానివి కొంతమంది అక్కడ వదిలేసిపోతారు అనమాట. లేదా వీళ్ళు అంతో ఇంతో ఇచ్చి వీళ్ళైతే తీసుకుని అందులో పార్ట్లుగా మనకి అందులో ఉండే ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని సపరేట్ చేస్తారు అనమాట. సో అలాగా ఈ విధంగా హార్డ్ డిస్క్ ని కూడా వాళ్ళైతే భద్రపరుస్తారు. అంతో ఇంతో అమౌంట్ కి అయితే ఇచ్చేస్తారు. యాక్చువల్ గా నాకు ఇది 700 కి అయితే వచ్చింది. మీకైతే 700 కి అయితే ఎవరు ఇవ్వరు. మినిమం 1000 రూపీస్ కి అయితే ఇస్తారు అనమాట. సో చూడండి, ఇది ఏంటంటే మనకి తోషిబా కంపెనీ. అంటే మనకి ఆ ల్యాప్టాప్ లో ఏది ఉంటే వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఇస్తారు. మనం ఒకటే కంపెనీ కావాలన్నా కూడా కష్టం. వీలైతే అడగండి. సో లేకపోతే మాత్రం ఏది ఉంటే అది తీసుకోండి. సో తోషిబా కంపెనీ నాకు ఇది 1 TB HDD అనమాట. సో ఇదైతే నాకు ఇచ్చారు. సో దీని స్పీడ్ కూడా అంటే మనకి దీని హెల్త్ ఏ విధంగా ఉందని చెక్ చేసుకోవడం కూడా మీకైతే ఒకసారి చూపిస్తా. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ HDD దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సో ఈ కేస్ అన్నమాట. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కేస్ అన్నమాట ఇది. సో ఇది మనకి ఒక 250 నుంచి 300 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతుంది. USB 3.0 సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే మనకి ఒకటి కావాలి. అంతే ఫ్రెండ్స్, మనకి కావాల్సింది ఈ రెండే. సో దీనికి మనకి ఈ కేబుల్ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని సాటా కేబుల్ అంటారు అనుకుంటా. సో ఈ కేబుల్ కూడా వస్తుంది మనకి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, ఈ HDD ఏదైతే ఉందో దీని అయితే ఇందులో మనం ఫిక్స్ అయితే చేసేయాలన్నమాట. సో చూడండి, మనకి ఇక్కడ ఒక చిన్న బటన్ లాంటిది ఉంది కదా. సో దీన్ని ఇట్లా ఈ విధంగా అంటే మనకి బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో సైడ్ సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చాలా సింపుల్ సెటప్, ఏమి ఉండదు ఇందులో. సో ఇందులో మనం ఏం చేయాలంటే మనం ఈ విధంగా ఫిక్స్ అయితే చేసేయాలి. సో కరెక్ట్ గా చూసుకోండి ఎటు పక్క ఏంటో చెప్పేసి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెట్టేయాలన్నమాట. పెట్టేసి వెంటనే మనకి సో ఇక్కడ ఈ విధంగా మనం ఫిక్స్ అయితే చేసేయాలి. పైన తీసిన ఏదైతే క్యాప్ ఉందో సో దీన్ని ఈ విధంగా పెట్టేసి మనం ప్రెస్ చేయటమే. అంటే ఫ్రెండ్స్, మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో మనకి రెడీ అయిపోయింది. 1 TB కెపాసిటీ తోటి మనకైతే రెడీ అయిపోయింది అనమాట. సో ఈ కేసులో ఏంటంటే మనకి 1 TB అని కాదు 2 TB వరకు కూడా కొన్ని సపోర్ట్ ఉంటుంది. మీరు కొనేటప్పుడు దాని కింద కెపాసిటీ ఎంత అయిందని మొత్తం మెన్షన్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో అనుకుని అమెజాన్ లో కూడా మనం మొత్తం మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ కేబుల్ అయితే ఏదైతే ఉందో కేబుల్ సో దీనికి ఈ విధంగా పెట్టేసి డైరెక్ట్ మనం ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేసుకోవడమే. ఇక
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ హార్డ్ డిస్క్ యొక్క హెల్త్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ విధంగా సింపుల్ చెక్ చేయాలి. చాలా మంది ఏంటంటే అవి ఇవి సాఫ్ట్వేర్లు వాడి ఏమో చూస్తారు, కానీ మనకి అదంతా అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఏం లేదు, హార్డ్ డిస్క్ కి జస్ట్ మన కేబుల్ అయితే కనెక్ట్ అయితే చేసుకుని డైరెక్ట్ మనం ఏం చేయాలంటే ల్యాప్టాప్ కి అయితే పెట్టేయాలన్నమాట. సో ఈ విధంగా ల్యాప్టాప్ కి అయితే పెట్టేసినాం కదా. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో ఇక్కడ మనకి అంటే మనకి ఇక్కడ బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది కదా. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట ఇందులో. సో ఈ హార్డ్ డిస్క్ అనేది ఇందులో అయితే మనకి చూపిస్తుంది జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో. అదే మనకి కొంచెం బాగా వాడి అది అంటే కరెక్ట్ లేదనుకోండి, సో దీని హెల్త్ సరిగా లేకపోతే మనకి చాలా టైం అనేది తీసుకుంటది, ఎక్కువ టైం తీసుకుంటది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. నేను సో తీసేసిన, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయితే చేస్తున్నా చూడండి. సో కరెక్ట్ చూడండి, ఇక్కడ మనకి బ్లూ లైట్ అయితే వెలుగుతుంది. చూడండి, బ్లూ లైట్ అయితే బ్లింక్ అయితే మనకి వెంటనే మనకి ఇందులో అయితే మనకి హార్డ్ డిస్క్ అయితే మనకి చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ G అండ్ H అన్నమాట. సో మనకి ఇవి రెండు మనకి హార్డ్ డిస్క్ కి సంబంధించినవి. సో ఇది చూడండి, మనకి ఏదైతే ఈ హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి ఇది ఒక కేస్ అయితే తీసుకున్నాను నేను. చూడొచ్చు, ఇవి కూడా మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి. ఇవి 150 నుంచి 200 రూపీస్ అయితే ఉంటది. సో నేను దీన్ని ఆఫ్లైన్ లోనే తీసుకున్నా, నాకు 150 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఎందుకంటే మనం ఇంత చేసి మనకి సేఫ్టీ లేకపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి దీన్ని ఇందులో పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంటది. అన్ని కూడా ఈ విధంగానే ఉంటాయి నాకు తెలిసి. సో ఈ విధంగా మనం ఇక్కడ కాదు, ఈ విధంగా పెట్టేసినాం కదా. మన కేబుల్ ఏదైతే ఉందో కేబుల్ ని ఈ విధంగా చుట్టేసి మనం ఇందులో అయితే పెట్టేసుకోవడమే. మనకి ఇక్కడ జిప్ వేసుకుంటే మనకి కథం. ఇప్పుడు 1 TB కెపాసిటీ జస్ట్ మనకి వచ్చేసి ఇప్పుడు అదొక 700, 300, 1000, ఇది ఒక 150, 1150 లో మనకి అయిపోయింది అనమాట. సో మీరైతే 1500 మంచిగా ఉంటే మాత్రం, అంటే మీకు కొంచెం మంచిగా అనిపిస్తే మాత్రం 2000 వరకు కూడా పెట్టుకోండి. ఎందుకంటే 5000, 6000 పెట్టి బయట కొనే బదులు దీన్ని మనం జస్ట్ నేను చెప్పిన విధంగా 1500 లోపు అయితే మీకు ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.